హలో ఫ్రెండ్స్, నేను రామేశ్వరంలో ఉన్నాను. ఇప్పుడు రామలింగ స్వామి ఆలయం దగ్గరలో ఉన్నాను. ఇప్పుడే నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో నేను అసలు రామేశ్వరం ఎలా వెళ్ళాలి, రామేశ్వరం ఎక్కడ ఉంది, ఎక్కడ స్టే చేయాలి, ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి, దర్శనం ఎలా చేసుకోవాలి, ఇలా చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో మనం ఎంతో విశిష్టత కలిగిన క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. అదే రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు మన భారతదేశంలో ఉన్న చార్ధామ్లో కూడా ఒకటి. ఈ వీడియోలో మనం మన తెలుగు స్టేట్స్ నుంచి రామేశ్వరం ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ ఆలయ స్థల పురాణం ఏంటి, అలాగే ఇక్కడ ఉండే 22 బావుల్లో ఎలా స్నానం చేయాలి, అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అండ్ చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చెప్తాను. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. రామేశ్వరం తమిళనాడు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబన్ అనే ద్వీపంలో ఉంది. ఈ పంబన్ ఐలాండ్ లోకి వెళ్లాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఈ రోడ్వే బ్రిడ్జ్, ఇంకోటి రైల్వే బ్రిడ్జ్. ఈ పంబన్ బ్రిడ్జ్ మీద రీసెంట్ గా ఇంకో రైల్వే ట్రాక్ కూడా నిర్మించారు. ఈ బ్రిడ్జ్ ని 1914లో స్టార్ట్ చేశారు. అలాగే ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే ఇటువైపు ఏవైనా షిప్స్ వెళ్లాలంటే వాటికి అంతరాయం కలగకుండా డబుల్ లిఫ్ట్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. అప్పట్లోనే ఇంత టెక్నాలజీతో బ్రిడ్జ్ నిర్మించారు, అది కూడా సముద్రంలో. అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. మన తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరంకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, కానీ ఇవి వీక్ లో 1-2 సార్లు మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మన తెలుగు స్టేట్స్ నుంచి రామేశ్వరం వెళ్ళాలంటే దగ్గర 30 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బెస్ట్ వే టు రీచ్ ఏంటంటే ముందుగా చెన్నై వెళ్ళి అక్కడి నుంచి రామేశ్వరంకి చాలా ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నేను తమిళనాడు ట్రిప్ లో భాగంగా శ్రీరంగం రంగనాథ స్వామి దేవాలయం దర్శనం కంప్లీట్ చేసుకుని తిరుచి నుంచి రామేశ్వరంకి ట్రైన్ లో చేరుకున్నాను. నేను రామేశ్వరం చేరుకునేసరికి ఎర్లీ మార్నింగ్ 4 గంటలు అయింది. ఇప్పుడు నేను రామేశ్వరం రైల్వే స్టేషన్ కి చేరుకున్నాను. ఇక్కడికి చేరుకుని బయటికి వస్తే మనకి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి చాలా ఆటోస్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు రామేశ్వరంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. నేను రైల్వే స్టేషన్ లో దిగి టెంపుల్ దగ్గరికి ఆటో మాట్లాడాను. అలాగే ఏదైనా మంచి రూమ్ చూపించమని కూడా అడిగాను. ఇక్కడ రామేశ్వరంలో రూమ్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ రూమ్స్ చూపించేటప్పుడు వాటర్ వస్తుంది, బట్ కాసేపటి తర్వాత ఆ వాటర్ ఆపేస్తారు. అండ్ వాటర్ కూడా సాల్ట్ వాటర్ లాగా ఉంటాయి, కొందరికి పడకపోవచ్చు. అండ్ హాట్ వాటర్ ఉంది అని చెప్తారు, కానీ హాట్ వాటర్ ఉండదు. ఇలా చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ చూసుకొని ముందుగానే అడిగి మరీ రూమ్ తీసుకోండి. ఇక్కడ ఆటో అతను అయితే నాకు ఫస్ట్ ఒక రూమ్ చూపించాడు. ఈ రూమ్ ఎక్కడో సందుల లోపల ఉంది అండ్ నాకైతే నచ్చలేదు. రూమ్ కాస్ట్ కూడా 1500 అని చెప్పారు. ఇంకా ఇది కాదు అని వేరే రూమ్ వెతికితే ఇక్కడ ఈ రూమ్ దొరికింది. ఇక్కడ రూమ్ అయితే చాలా బాగుంది అండ్ 1600కే ఏసీ రూమ్ అయితే దొరికింది. ఇది నేను ఉన్న హోటల్ అండ్ ఇదే నా రూమ్. రూమ్ నుంచి సీ వ్యూ కూడా చాలా బాగుంది. నా సజెషన్ ఏంటంటే మీరు రూమ్ తీసుకుంటే ఈ అగ్నితీర్థంకి దగ్గరలో తీసుకోండి. ఇక్కడే ఎందుకు, టెంపుల్ దగ్గర తీసుకోవచ్చు కదా అని కొందరు అనుకోవచ్చు. రీజన్ ఏంటంటే రామనాథ స్వామి ఆలయం దర్శనం చేసుకునే ముందు అగ్నితీర్థంలో స్నానం చేసి వెళ్ళాలి. సో మీరు ఇక్కడ రూమ్ తీసుకుంటే ఇక్కడ స్నానం కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళొచ్చు. ఇక్కడ మంచి సీ వ్యూ కూడా ఉంటుంది అండ్ ఇక్కడే బస్ స్టాండ్ కూడా ఉంది. నాకు తెలిసి ఇది బెస్ట్ ఏరియా టు స్టే. నాకైతే అన్ని చాలా దగ్గరగా ఉన్నట్టే అనిపించాయి. రామేశ్వరం టెంపుల్ దర్శించుకునే విధానం వేరే టెంపుల్స్ కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకునే ముందు భక్తులందరూ ముందుగా అగ్నితీర్థంలో స్నానం చేయాలి. అగ్నితీర్థం అంటే ఇక్కడ ఉండే సముద్రం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్. సో భక్తులందరూ ఈ అగ్నితీర్థంలో స్నానం కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఎంతో విశిష్టత కలిగిన 22 బావుల్లో స్నానం చేసుకుని ఆ తర్వాత స్వామివారి దర్శనంకి వెళ్తారు. మీరు కనుక మొదటిసారి రామేశ్వరం వస్తుంటే ఈ అగ్నితీర్థం మరియు 22 బావుల్లో స్నానం చేసి దర్శనంకి వెళ్ళండి. పదండి, ముందుగా అగ్నితీర్థంలో స్నానం చేసి ఆ తర్వాత 22 బావుల స్నానానికి కూడా వెళ్దాం. నేను ఇప్పుడు అగ్నితీర్థంకి వెళ్తున్నాను స్నానం చేయడానికి. అగ్నితీర్థంకి వెళ్ళి 22 బావుల్లో స్నానం చేయాలి. ఇప్పుడు చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్దాం. పదండి. రావణాసుని చంపిన తర్వాత శ్రీరాముడికి బ్రాహ్మణుడైన రావణుని చంపడం వలన బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. ఆ పాపం నుంచి ప్రాయశ్చితం పొందడానికి శ్రీరాములు వారు మొదట ఇక్కడే స్నానం చేశారు అని చెప్తారు. అందుకే ఈ తీర్థంలో స్నానం చేసే భక్తులకు పాపాలన్నీ పోతాయి అని కూడా చెప్తారు. అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. అలా అగ్నితీర్థంలోకి వెళ్ళి వెళ్దాం పదండి. ఇక్కడ సముద్రం అలలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇక్కడ లోతు కూడా పెద్ద ఎక్కువగా ఉండదు. రామేశ్వరంలో ఉన్న సముద్రం ఇసుకని కాశీలో ఉన్న గంగా నదిలో మరియు కాశీలో ఉన్న గంగా నది నీరుని ఇక్కడ ఉన్న సముద్రంలో కలిపితే చాలా మంచిదని భక్తుల నమ్మకం. ఇక్కడ చాలా మంది వాళ్ళ పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తే చాలా మంచిది అని నమ్ముతారు.
అగ్నితీర్థం స్నానం కంప్లీట్ చేసుకుని ఇక్కడ స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే ఆలయం నార్త్ గోపురం వస్తుంది. ఇటు సైడ్ నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ 22 బావుల్లో స్నానం చేయడానికి వే కనిపిస్తుంది. ఆలయంలోకి వెళ్లే ముందు ఈ 22 బావుల్లో తప్పకుండా స్నానం చేస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఈ 22 బావులకి చాలా విశిష్టత ఉంది. రాముల వారు ఈ 22 తీర్థాల్లో స్నానం చేసి తన పాపంని వదిలించుకున్నారు అని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే ఈ 22 బావులు శ్రీరాములు వారు వదిలిన 22 బాణాలను కూడా రిప్రజెంట్ చేస్తాయని చెప్తారు. ఇక్కడ 22 బావుల్లో స్నానం చేయాలంటే మనం ముందుగా టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 25 రూపాయలు ఉంటుంది. ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనకి టికెట్ కౌంటర్ వస్తుంది. నేను అగ్నితీర్థంలో మునిగినప్పుడు నా ఫోన్ మీద కొంచెం వాటర్ పడ్డాయి, సో అందుకే వీడియో కొంచెం బ్లర్రీగా రావచ్చు. నేను వెళ్ళినప్పుడు జనాలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూసారా టికెట్ తీసుకోవడానికి ఎంత మంది ఉన్నారో. టికెట్ కౌంటర్ దాకా వెళ్ళడానికే నాకు 20 నిమిషాల దాకా టైం పట్టింది. అయితే ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకుని చేతిలో బకెట్స్ పట్టుకుని కొందరు మీకు కనిపిస్తారు. వీళ్ళు గ్రూప్ గా అందరినీ లోపలికి తీసుకెళ్లి బావుల దగ్గర స్నానం చేయిస్తారు. మీరు టికెట్ తీసుకున్నా కూడా బావుల్లో స్నానం చేయొచ్చు. అయితే జస్ట్ టికెట్ తీసుకుని వెళ్తే మీ మీద అసలు నీళ్లు కూడా పడకుండా విసురుతారు. అదే ఈ వైట్ డ్రెస్ వాడుతూ వెళ్తే మీ తల మీద బకెట్ తో చక్కగా నీళ్లు పడేలా పోస్తారు. వీళ్ళు మనిషికి 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నేను సింగిల్ గా వెళ్ళాను అండ్ ఇలాగే ఒక అతనితో మాట్లాడుకుని వెళ్ళాను. అతను ఒక గ్రూప్ తో పాటు నన్ను కలిపేసి తీసుకెళ్లాడు అండ్ చక్కగా అన్ని బావుల్లో స్నానం చేయించి బాటిల్లో కూడా నీళ్లు పట్టించాడు. ఇక్కడ జనాలు అయితే మామూలుగా లేరు. నేను వెళ్ళిన రోజు ఏకాదశి అవడం వల్ల చాలా రద్దీగా ఉంది అండ్ ఇక్కడ నాకు వీడియోస్ తీయడం అయితే అస్సలు కుదరలేదు. మీరు గనక ఈ బావుల స్నానానికి వెళ్తే బ్యాగ్స్ గానీ ఫోన్ గానీ తీసుకురాకండి. ఒకవేళ తెచ్చుకున్నా ఖచ్చితంగా బయట లాకర్స్ లో పెట్టుకునే వెళ్ళండి. ఈ 22 బావుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అండ్ మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని ఇక్కడ చెప్తారు. అండ్ అలాగే ఈ బావుల్లో ఉండే శక్తుల వల్ల ఆరోగ్యం కూడా చాలా బెటర్ అవుతుందని ఇక్కడ చెప్తారు. అలాగే ఈ బావుల్లో ఆఖరి బావి అయిన కోడి తీర్థం అత్యంత విశిష్టమైంది అని చెప్తారు. ఈ ఆఖరి బావిలో ఉండే నీళ్లు మన మీద పడటం కూడా అదృష్టం అనే చెప్పాలి. 25 రూపాయల టికెట్ తీసుకుని వెళ్లే వాళ్ళ మీద అసలు ఈ బావిలో నీళ్లు కూడా సరిగ్గా పడకుండా పోస్తారు. ఎంత క్రౌడ్ ఉన్నా కొంచెం సేపు అక్కడే ఉండి ఈ బావి నీళ్లు మీ మీద పోయించుకోవడం మర్చిపోకండి. ఈ రామనాథ స్వామి ఆలయం మన దేశంలోనే ఎంతో విశిష్టత కలిగిన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అలాగే మన దేశంలో ఉన్న చార్ధామ్లో కూడా ఒకటి. మిగిలినవి పూరి, ద్వారకా మరియు బద్రీనాథ్లో ఉన్నాయి. రామాయణంలో రావణ సంహారం తర్వాత పాప పరిహారం కోసం శ్రీరాములు వారు 3 లింగాలు ప్రతిష్ఠించారు. అందులో 2 లింగాలు శ్రీలంకలో ప్రతిష్ఠించారు మరియు 3వ లింగాన్ని ఈ రామేశ్వరంలో ప్రతిష్ఠించారు. అయితే లంక నుంచి శ్రీరాములు వారు అయోధ్యకి వెళ్లే దారిలో మహాశివభక్తుడు మరియు బ్రాహ్మణుడైన రావణుడిని చంపడం వలన వచ్చిన బ్రహ్మహత్య పాతకాన్ని ఎలా పోగొట్టుకోవాలని శ్రీరాములు వారు ఋషులను అడిగారు. అయితే వాళ్ళు శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పారు. అయితే శ్రీరాములు వారు ఆంజనేయుడికి కైలాసం నుంచి ఒక శివలింగం తీసుకురమ్మన్నారు. కానీ ముహూర్తం దాటిపోవడంతో అక్కడే ఉన్న ఇసుకతో సీతాదేవి ఒక లింగాన్ని తయారు చేసి శ్రీరాములు వారు దాన్ని ప్రతిష్ఠించారు. ఇంకో లింగంతో వచ్చిన హనుమంతుడు అలగడంతో శ్రీరాములు వారు ఆ లింగాన్ని కూడా ఇక్కడే ప్రతిష్ఠించారు. అందుకే 2 లింగాలు ఉంటాయి ఇక్కడ. ముందుగా హనుమంతుల వారు తెచ్చిన లింగంకి పూజలు జరిగిన తర్వాతే రాములు వారు ప్రతిష్ఠించిన లింగాన్ని పూజిస్తారు. సాక్షాత్తు శ్రీరాములు వారు తన పాప పరిహారం కోసం ప్రతిష్ఠించిన లింగం అవ్వడం వలన ఈ ఆలయంకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వస్తే భక్తుల పాపాలన్నీ పరిహారం అవుతాయని అందరూ నమ్ముతారు. ఈ రామేశ్వరం వచ్చినప్పుడు బావుల్లో స్నానం చేయిస్తారు కదా, అక్కడ డబ్బులు కానీ ఫోన్ కానీ ఇందులో పెట్టుకున్నాను. చాలా అంటే చాలా యూజ్ అయింది. మన తీర్థంలో స్నానం అయితే అయిపోయింది. 22 బావుల్లో స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం. జనాలు చాలా మంది ఉన్నారు. టైం ఎంత పడుతుందో అయితే తెలియదు. చూద్దాం ఎంతసేపు పడుతుందో. కూడా పక్కనే ఇదే అగ్నితీర్థం అయితే నా రూమ్ అక్కడ. ఇటు ఆరో మార్క్ ఉంది కదా, ఇంకా ముందు ఆ బస్సు ఆగి ఉంది కదా, అక్కడ నా రూము. ఇటు అయితే అగ్నితీర్థం. అగ్నితీర్థంకి దగ్గర తీసుకోండి రూమ్స్ ఎప్పుడైనా. టెంపుల్ స్ట్రీట్లోకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారి స్ఫటికలింగ దర్శనం కూడా ఉంటుంది. దీన్ని మణి దర్శనం అని కూడా పిలుస్తారు. ఇది తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల దాకా మాత్రమే భక్తులకు ఉంటుంది. భక్తులు అందరూ మొదటగా ఈ స్ఫటికలింగాన్ని దర్శించుకొని ఆ తర్వాత ఈ తీర్థాలు మరియు బావుల్లో స్నానానికి వెళ్తారు. దీనికి టికెట్ కూడా ఉంటుంది. అవి ఆలయంలోనే ఇస్తారు. మీకు ఈ టైంలో కుదిరితే గనక స్ఫటికలింగ దర్శనం కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఈ 22 బావుల్లో స్నానం అయిన తర్వాత స్వామివారి దర్శనానికి మనం వెళ్ళాలి. అయితే ఇక్కడ టెంపుల్లో తడి బట్టలతో దర్శనానికి అలౌ చేయరు. కాబట్టి బట్టలు మార్చుకుని మాత్రమే దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ చాలా టాయిలెట్స్ ఇంకా చేంజింగ్ రూమ్స్ గోపురం బయట అవైలబుల్ గా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి. నేను ఈ బావుల్లో స్నానం అయిన తర్వాత నా రూమ్ కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని దర్శనానికి స్టార్ట్ అయ్యాను. మీకు కూడా రూమ్ దగ్గరలో ఉంటే రూమ్ కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. పదండి ఇప్పుడు దర్శనం డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ ఆలయంకి మొత్తం 4 రాజగోపురాలు ఉన్నాయి.
ఇక్కడ ఉండే తూర్పు గోపురం నుంచి దర్శనంకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు 100 రూపాయలు మరియు 200 రూపాయల దర్శనం కూడా ఉంది. నేను వెళ్ళిన రోజు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల నేను 200 రూపాయల దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ స్వామివారు ఈ రూపంలో ఇలా భక్తులకు దర్శనం ఇస్తారు. స్వామివారి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. అండ్ బయటికి వచ్చేటప్పుడు భక్తులకి ఈ ప్రసాదం కూడా ఇచ్చారు. ఇక్కడ ఆలయం ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా స్తంభాలతో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయినాక ఇక్కడ నుంచి మనం దగ్గరలో ఉండే రామతీర్థం, లక్ష్మణ తీర్థం, సీతాతీర్థం, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఈ పంచముఖ ఆంజనేయ విగ్రహం ఇదివరకు ధనుష్కోడ్లో ఉండేది. 1964లో ధనుష్కోడ్లో తుఫాన్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అయిపోయింది, రూమ్కి వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్ళి చేంజ్ చేసుకొని ధనుష్కోడికి వెళ్ళాలి. మళ్ళీ రామేశ్వరం వస్తే మిస్ అవ్వకుండా చేయాల్సిన ఇంకో పని బోటింగ్ పాయింట్ అనమాట. ఇది కూడా అగ్నితీర్థం వైపు నడుచుకుంటూ వెళ్తే మీకు కనిపిస్తుంది. ఈ బోటింగ్ పాయింట్ ఈవినింగ్ 6 గంటల దాకా మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. దీని కాస్ట్ మనిషికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు పొద్దున్న దర్శనంకి స్టార్ట్ అయితే దర్శనం కంప్లీట్ అవగానే ఈ బోటింగ్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రామేశ్వరంలో ఉండే సముద్రం అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. ఈ ప్లేసెస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మీ లంచ్ కూడా కంప్లీట్ చేసుకోండి. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మనం ధనుష్కోడికి స్టార్ట్ అవుదాం. ఉన్న హోటల్ ఓషన్స్ రెసిడెన్సీ అంట, ఓషన్ శాండ్స్ రెసిడెన్సీ. ఇలా తిరిగితే మనకి ఇక్కడ సముద్రం ఉంది, నడుచుకుంటూ వెళ్తే ఇలాగా పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు నేను ధనుష్కోడికి వెళ్ళబోతున్నాను. మన దర్శనం అయిపోయింది రామేశ్వరంలో అండ్ 22 బావుల్లో స్నానం అయిపోయింది, అగ్నితీర్థంలో స్నానం అయిపోయింది అండ్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు ధనుష్కోడికి వెళ్ళాలి, అదొకటి పెండింగ్ ఉంది. ధనుష్కోడి ఇంకా పంబన్ బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు మనం ధనుష్కోడికి వెళ్దాం. పంబన్ బ్రిడ్జ్ నాకు తెలిసి నేను మధురై వెళ్ళేటప్పుడు కనిపించింది. సపరేట్గా ఏం కవర్ చేయను, నేను మధురై వెళ్తాను రేపు పొద్దున్న, అప్పుడు బస్సులోంచి కనిపించింది అది. సో అదే నా వ్యూ. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ధనుష్కోడి రామేశ్వరం టెంపుల్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు సింగిల్ గా వెళ్ళాలి అనుకుంటే షేరింగ్ ఆటోస్ అయితే అసలు దొరకవు. ఒకవేళ దొరికినా కూడా పర్ హెడ్ 300 నుంచి 400 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో సింగిల్ గా వెళ్లే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉండే బస్సెస్. ఇక్కడ బస్సెస్ అయితే చాలా ఫ్రీక్వెంట్ గానే ఉంటాయి, బట్ వీటి గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడ బస్సెస్ మీద పేర్లన్నీ తమిళ్లో ఉండడం వల్ల చాలా మందికి ఈ బస్సెస్ ఉన్నాయని కూడా తెలియదు. ఇక్కడ మీరు గ్రూప్ గా వస్తే ఆటో ప్రిఫర్ చేయండి. వాళ్ళు 800 నుంచి 1000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. ధనుష్కోడి ఇంకా రామసేతు ప్లేసెస్ చూపించి మళ్ళీ వెనక్కి డ్రాప్ చేస్తారు. లేదా క్యాబ్స్ అయితే 1500 నుంచి 2000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ షేరింగ్ చాలా తక్కువ. ఫుల్ క్యాబ్ ఆర్ ఆటో బుక్ చేసుకుంటేనే తీసుకెళ్తారు. నేను సింగిల్ గా వెళ్ళడం వల్ల నాకు ఇలా క్యాబ్ ఆర్ ఆటో వర్తి అనిపించలేదు. సో నేనైతే బస్సులోనే ధనుష్కోడి వెళ్తున్నాను. ఈ బస్సెస్ ఎగ్జాక్ట్ గా అగ్నితీర్థం దగ్గర స్టార్ట్ అవుతాయి. చూసారా, ఇలా ఉంటాయి బస్సెస్. బస్ నెంబర్ వచ్చేసి 2 ఆర్ 2A అని ఉంటుంది. చూసుకొని ఎవరినైనా అడిగి ఎక్కండి. ఈ బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు ఛార్జ్ చేశారు. సింగిల్ గా వెళ్లే వాడికి ఇది బెస్ట్ ఆప్షన్ ఇన్ మై ఒపీనియన్. ధనుష్కోడికి వెళ్తున్నాం. మనం ఇప్పుడు బస్సులో ఉన్నాను. బయట విడిగా అడిగితే సింగిల్గా ఉన్నా కదా, షేరింగ్ అయితే లేదంట. షేరింగ్ జనరల్ 200 తీసుకుంటారు జనాలు ఎక్కువ ఉంటే. ఇక్కడ జనాలు ఎక్కువ లేరు కాబట్టి షేరింగ్ లేదంట. సో విడిగా వెళ్ళాలంటే 1200 అంట ధనుష్కోడి ట్రిప్ మొత్తం చూపించి రావాలంటే. దానికన్నా బెటర్ బస్సులో వెళ్ళడం బెటర్ అని బస్సు ఎక్కాను. 30 రూపాయలు అంట టికెట్. ఈ బస్సులో ధనుష్కోడికి వెళ్లే రూట్ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ధనుష్కోడి అంటే ఒక టౌన్, కానీ ఇక్కడ మెయిన్ వ్యూ పాయింట్ ధనుష్కోడి కాదు, మనం రామసేతు దగ్గరికి వెళ్ళాలి. ధనుష్కోడి మీరు వెళ్లే బస్ రూట్ లోనే ఉంటుంది. మీకు ఇక్కడ సునామీలో శిథిలమైన చాలా బిల్డింగ్స్ ఇంకా రైల్వే స్టేషన్ ఇవన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి అనిపిస్తే బస్ ని ఇక్కడే ఆపమని చెప్పి ఇక్కడ దిగొచ్చు అండ్ కాసేపు ఎక్స్ప్లోర్ చేసి రామసేతు దాకా మళ్ళీ వెళ్ళొచ్చు. నేనైతే మధ్యలో దిగలేదు, ఎందుకంటే ఇక్కడ ఈ శిథిలమైన కట్టడాలు అవి మాత్రమే ఉంటాయి. అంతగా చూసే ప్లేసెస్ అయితే ఏముండవు. సో నేను డైరెక్ట్ గా రామసేతు దాకా వెళ్ళాను.
ఇక్కడ ఒకవైపు బంగాళాఖాతం, ఇంకోవైపు హిందూ మహాసముద్రం ఉంటాయి. అండ్ ఆ మధ్యలో ఉండే రోడ్ లో ప్రయాణం అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ నుంచి రామసేతు వెళ్లే రోడ్ ని ఇండియాస్ లాస్ట్ రోడ్ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మొత్తం ఇంకా సముద్రం మాత్రమే ఉంటుంది. అండ్ ఆ సముద్రం దాటితే అటువైపు శ్రీలంక ఉంటుంది. వచ్చేసాం ఇండియాస్ లాస్ట్ రోడ్కి. చూసారా, నాకు ఒక సైడ్ ఏమో బంగాళాఖాతం, ఇంకో సైడ్ ఏమో హిందూ మహాసముద్రం ఉంది. ఇది చూసారా, క్లియర్ సీ అనమాట. అసలు అలలే లేవు, ప్లెయిన్గా ఉంది. ఇటువైపు చూస్తే ఏమో ఇదేమో బంగాళాఖాతం అనమాట. అలలు వస్తున్నాయి చూసారా, బాగా హెవీగా. అంత డిఫరెన్స్ ఉంటుంది. రెండు ఆ చివరి మిక్స్ అవుతాయి అనమాట. దీన్ని ఇండియాస్ లాస్ట్ రోడ్ అంటారు. పదండి ముందుకు వెళ్దాం. వ్యూ మాత్రం అదిరిపోయింది. చూసారా ఎంత బాగుందో, అటు ఇటు సీ, మధ్యలో రోడ్డు. ఆ సౌండ్ ఏనండి ఎంత బాగుందో, సీ సౌండ్. మనం ఇండియా ఎండ్ పాయింట్లో ఉన్నాం, ఇండియన్ మెరైన్ ఏరియా. ఆ తర్వాత ఇంకా శ్రీలంక అనమాట. ఇటువైపు శ్రీలంక ఉంటుంది. బైనాకులర్స్లో పెట్టి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి శ్రీలంక జస్ట్ 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడే మీకు బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం కలిసే సంగం పాయింట్ కూడా కనిపిస్తుంది. మీరు గమనిస్తే బంగాళాఖాతం బాగా అలలుగా అండ్ హిందూ మహాసముద్రం చాలా కామ్ గా కనిపిస్తాయి. ధనుష్కోడికి రామాయణంకి ఒక ఇంపార్టెంట్ కనెక్షన్ అయితే ఉంది. అదేంటంటే రామసేతు నిర్మించే సమయంలో సముద్రుడు మొదట సహకరించలేదు. అప్పుడు శ్రీరాములు వారు ఇక్కడి నుంచే బాణం సంధించారు. అండ్ అప్పుడు సముద్రుడు రామసేతు నిర్మాణానికి సహకరించాడు అని చెప్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతం చాలా పెద్ద టూరిస్ట్ స్పాట్ అనమాట. కానీ 1964లో వచ్చిన సునామీ వల్ల ఈ ప్రాంతం మొత్తం శిథిలావస్థకి చేరుకుంది. సునామీ వచ్చిన 30 నిమిషాల్లోనే ఈ ప్రాంతం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు మన గవర్నమెంట్ ఈ ప్రాంతాన్ని నివసించడానికి అనువైన ప్రదేశం కాదు అని డిక్లేర్ చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం ఒక గోస్ట్ టౌన్ గా మారిపోయింది. ఇక్కడ ప్రస్తుతం చాలా కొంతమంది మాత్రమే ఇలా షెడ్స్ వేసుకుని నివసిస్తున్నారు. పైన చెప్పినట్టుగా ధనుష్కోడిని విజిట్ చేయాలంటే బస్ ఆపమని చెప్పి దిగి అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. క్యాబ్స్ అండ్ ఆటోస్ అయితే ఇక్కడ మొత్తం చూపించి రామసేతు దగ్గర తీసుకెళ్తారు. ఈ రామసేతు చూసుకొని కొంచెం ముందుకు వస్తే మీకు మళ్ళీ బస్సెస్ కనిపిస్తాయి. అవి ఎక్కితే మళ్ళీ అగ్నితీర్థం ఆర్ బస్ స్టాండ్ ఆర్ రైల్వే స్టేషన్ దాకా బస్సెస్ ఉంటాయి. నేను రామసేతు విజిట్ కంప్లీట్ చేసుకుని నా రూమ్ కి చేరుకున్నాను. దీంతో నా రామేశ్వరం ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ డే మదురైకి వెళ్ళబోతున్నాను. దాని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. మీకు గనక మా వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.